49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. నమస్తే తెలంగాణ, వెల్కమ్ టు టీ న్యూస్. నేను సునీల్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బస్తీ ప్రజల్లో సుస్థి పోగొట్టేందుకు విప్లవాత్మక చర్యలు. ఆరోగ్య తెలంగాణలో నేతలు భాగం కావాలన్న మంత్రి హరీష్. విద్య, వైద్యంలో రాష్ట్రాన్ని ముందుంచడమే సర్కార్ లక్ష్యం. కేసీఆర్ పాలనలో పేదలు సంతోషంగా ఉన్నారన్న మంత్రి సబిత. తెలంగాణపై అసనీ తుఫాను ప్రభావం. పలు జిల్లాల్లో తేలికపాటి వర్షాలుంటాయన్న వాతావరణ శాఖ. పంజాగుట్టలో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ప్రారంభం. హైదరాబాద్ను ట్రాఫిక్ ఫ్రీ సిటీగా మారుస్తామన్న నేతలు. దేశద్రోహం చట్టం అమలుపై సుప్రీంకోర్టు స్టే. మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన సిజేఐ ధర్మాసనం. రాజద్రోహం చట్టంపై సుప్రీంకోర్టు స్టే విధించింది. తదుపరి విచారణను ఈ నెల 17 వరకు వాయిదా వేసింది. రాజద్రోహం చట్టం నిబంధనలను పునఃసమీక్షించాలని కేంద్రాన్ని ఆదేశించింది. పునఃసమీక్షించేంత వరకు ఐపీసీ సెక్షన్ 124A కింద కేసులు నమోదు చేయొద్దని తేల్చి చెప్పింది సిజేఐ ఎన్వి రమణ నేతృత్వంలోని ప్రత్యేక ధర్మాసనం. పెండింగ్లో ఉన్న అన్ని కేసులు, అప్పీళ్లు, ప్రొసీడింగ్లను ఉపసంహరించుకోవాలని సూచించింది. ఇక ఈ సెక్షన్ కింద ఇప్పటికే కేసు నమోదు చేయబడి జైళ్లలో ఉన్నవారు బెయిల్ కోసం కోర్టులను ఆశ్రయించవచ్చని పేర్కొంది. రాజద్రోహం చట్టంపై సుప్రీంకోర్టు స్టే విధించింది. తదుపరి విచారణను ఈ నెల 17కు వాయిదా వేసింది. రాజద్రోహం చట్టం నిబంధనలను పునఃసమీక్షించాలని కేంద్రాన్ని ఆదేశించింది. పునఃసమీక్షించేంత వరకు ఐపీసీ సెక్షన్ 124A కింద కేసులు నమోదు చేయొద్దని తేల్చి చెప్పింది సిజేఐ ఎన్వి రమణ నేతృత్వంలోని ప్రత్యేక ధర్మాసనం. పెండింగ్లో ఉన్న అన్ని కేసులు, అప్పీళ్లు, ప్రొసీడింగ్లను ఉపసంహరించుకోవాలని సూచించింది. ఇక ఈ సెక్షన్ కింద ఇప్పటికే కేసు నమోదు చేయబడి జైలులో ఉన్నవారు బెయిల్ కోసం కోర్టులను ఆశ్రయించవచ్చని పేర్కొంది అత్యున్నత న్యాయస్థానం. వరుసగా 3వ రోజు బుల్డోజర్ల చప్పుళ్లతో దేశ రాజధాని ఢిల్లీ దద్దరిల్లుతోంది. జహంగీర్పూర్, అలాగే షహీన్ బాగ్, బుద్ధ్ ధర్మ, ద్వారకా సెక్టార్, తుగ్లకాబాద్, సంగం విహార్లో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తోంది ఎస్డీఎంసీ. ఎల్లుండి వరకు తొలిదశ కూల్చివేతలను పూర్తి చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న అధికారులు ఇవాళ ద్వారకా సెక్టార్ 3లో ఆక్రమణలను తొలగిస్తున్నారు. స్థానికుల నుంచి అడ్డంకులు ఎదురవుతుండటంతో పోలీసుల సపోర్ట్ తీసుకుంటున్నారు. వరుసగా 3వ రోజు బుల్డోజర్ల చప్పుళ్లతో దేశ రాజధాని ఢిల్లీ దద్దరిల్లుతోంది. జహంగీర్పురి, షహీన్ బాగ్, బుద్ధ్ ధర్మ్, ద్వారకా సెక్టార్, తుగ్లకాబాద్, సంగం విహార్లో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తోంది ఎస్డీఎంసీ.
ఎల్లుండి వరకు తొలిదశ కూల్చివేతలను పూర్తి చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న అధికారులు ఇవాళ ద్వారకా సెక్టార్ 3లో ఆక్రమణలను తొలగిస్తున్నారు. స్థానికుల నుంచి అడ్డంకులు ఎదురవుతుండటంతో పోలీసుల సపోర్టు తీసుకుంటున్నారు ఎస్డీఎంసీ అధికారులు. కేంద్రంలోని బీజేపీ సర్కారు ద్వంద్వ వైఖరి అవలంబిస్తుంది. రాష్ట్రాలపై కక్షపూరితంగా వ్యవహరిస్తుంది. రాజ్యానిదో నీతి, అలాగే రాష్ట్రానికో నీతి అన్న తీరుగా అప్పుల విషయంలో రాష్ట్రాలపై కక్ష సాధిస్తుంది. ఎఫ్ఆర్బిఎం చట్టం స్ఫూర్తికి మోదీ సర్కార్ తూట్లు పొడుస్తుంది. తన విషయానికి వచ్చేసరికి నిబంధనల్లో అనుకూలంగా మార్పులు, ఏటేటా లక్ష్యాలు పొడిగించుకుంటున్న కేంద్రం రాష్ట్రాలపై మాత్రం నిబంధనల ఉచ్చు బిగిస్తుంది. నీతులు ఎదుటివాటికి చెప్పేందుకు తప్ప తాను ఆచరించడానికి కాదన్న సామెత ప్రస్తుతం మోదీ సర్కార్కు బాగా వర్తిస్తుంది. అప్పులు చేయడంలో తనకు తాను కావాల్సినన్ని వెసులుబాట్లు ఇచ్చుకునే కేంద్రం రాష్ట్రాలపై మాత్రం ఆంక్షలు విధిస్తోంది. ఎఫ్ఆర్బిఎం చట్టాన్ని తుంగలో తొక్కి నచ్చినట్టు మార్చుకుంటోంది. రాష్ట్రాలను ఆంక్షలతో విధిస్తోంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అప్పులను నియంత్రించే లక్ష్యంతో 2003లో ఎఫ్ఆర్బిఎం ఫైనాన్షియల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ చట్టం తెచ్చారు. కేంద్రం రాష్ట్ర ఆదాయ వ్యయాలు, అప్పులు పారదర్శకంగా జరిగేలా చూడడం దీని లక్ష్యం. రెవెన్యూ లోటు, ద్రవ్య లోటు, ప్రాథమిక లోటు పన్నులు, పన్నేతర ఆదాయ లోటు ఏ స్థాయిలో ఉండాలో లక్ష్యాలు పెట్టారు. ముఖ్యంగా రాష్ట్రాలు తీసుకునే రుణాలను కేంద్రం నియంత్రణలోకి తెచ్చారు. ఎఫ్ఆర్బిఎం చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత మొదట 5 ఏళ్ల లక్ష్యాలను నిర్దేశించారు. 2008-2009 నాటికి రెవెన్యూ లోటును 0% తీసుకురావాలని, ద్రవ్య లోటును 3% తగ్గించాలని, అన్ని రకాల అప్పులను జీడీపీలో 9.5% తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే 2009 నాటికి కేంద్రం పూర్తిగా లక్ష్యాలను చేరలేదు. పైగా అప్పులు ఏటికేడు పెరిగిపోయాయి. దీంతో చట్టంలో మార్పులు చేసి మొదట 2012 వరకు, ఆ తర్వాత 2015 వరకు పొడిగించారు. దీంతో రెవెన్యూ లోటు జీరో కాలేదు. ద్రవ్యలోటు అంతకంతకు పెరుగుతూనే ఉంది. అయితే కేంద్రం ఇష్టారీతిన అప్పులు చేయకుండా మాత్రం యూపీఏ సర్కార్ నియంత్రించగలిగింది. ప్రభుత్వం బాండ్లను ఆర్బీఐ కొనుగోలు చేయడం నిషేధించింది. తద్వారా ఆర్బీఐ వద్ద ఉన్న నిధులపై ఎలాంటి ప్రభావం పడకుండా చూడగలిగింది. మోదీ ప్రధాని అయ్యాక ఎఫ్ఆర్బిఎం చట్టంలో మార్పుల కోసం కేంద్రం 2016లో ఎన్కే సింగ్ కమిటీని నియమించింది. ఈ కమిటీ ద్రవ్యలోటును 2020 మార్చి 31 నాటికి 3% తగ్గించాలని, 2021 నాటికి 2.8%, 2023 నాటికి 2.5% తగ్గించాలని నిర్దేశించింది. రెవెన్యూ లోటును 0.8% తగ్గించాలని స్పష్టం చేసింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల రుణాలను కలిపి జీడీపీలో 60% మించకూడదని స్పష్టం చేసింది. నాటికి రుణాలు జీడీపీలో 70%గా ఉన్నాయి. ఈ మేరకు కేంద్రం 2018లో ఎఫ్ఆర్బిఎం చట్టంలో మార్పులు చేసింది. ఇప్పటి వరకు బాగానే ఉన్నా చివర్లో ఒక చిన్న మెలికి పెట్టింది. దీని ప్రకారం కేంద్రం ద్రవ్యలోటు లక్ష్యాలను సవరించుకోవచ్చు. పైగా ప్రభుత్వ బాండ్ల వేలంలో ఆర్బీఐ నేరుగా పాల్గొని కొనుగోలు చేసే అవకాశం ఇచ్చింది. తద్వారా ఆర్బీఐ వద్ద ఉన్న నిల్వలను కేంద్రం తన ఇష్టారీతిన వాడుకునేందుకు అవకాశం ఇచ్చింది. ఎఫ్ఆర్బిఎం చట్టంలో తనకు అనుకూలంగా చేర్చిన నిబంధనను కేంద్రం 2020 నుంచి ప్రయోగించింది. 2020 నాటికి ద్రవ్యలోటును 3% తగ్గించాల్సి ఉండగా 3.8% పెంచింది. 2021 నాటికి ద్రవ్యలోటు లక్ష్యం 2.8% కాగా 3.5% పెంచుకుంది. ఈ లక్ష్యాన్ని చేరుకోలేదు సరికదా, మరోసారి 2026 దాకా పొడిగించుకుంది. గత ఆర్థిక సంవత్సరంలో 6.8%గా ఉన్న ద్రవ్యలోటును ఇప్పుడు 6.4%కి తగ్గించాలని, 2026 నాటికి 4.5%కి చేర్చాలని టార్గెట్ పెట్టుకుంది. కేంద్రం అనుసరిస్తున్న ఈ ఆర్థిక నిర్వహణను చూస్తే ఆర్థిక నిపుణులకే కాదు, కేంద్రం ఎప్పటికీ తాను అనుకున్న లక్ష్యాలను చేరలేదని చిన్న పిల్లాడికైనా అర్థమవుతుంది. ఎఫ్ఆర్బిఎం చట్టం తేవడంతో రుణ పరిమితిని పెంచుకునే స్వేచ్ఛ రాష్ట్రాలకు లేకుండా పోయింది. రూపాయి అదనంగా తీసుకోవాలన్న అనుమతి కోసం కేంద్రం వద్ద అడుక్కోవాల్సిన పరిస్థితి. అటు కేంద్రం తాను ఇష్టం వచ్చినట్లు పరిమితిని పెంచుకుంటుంది. ఎంత మేర పెంచుకోవాలో ఫైనాన్స్ బిల్లుల్లో పెట్టి పార్లమెంటులో ఆమోదింప చేసుకుంటే చాలు. చెప్పిన సంస్కరణలను అమలు చేస్తేనే రాష్ట్రాలకే అదనపు రుణాన్ని అవకాశం ఇస్తుంది. వ్యవసాయ కరెంటు కనెక్షన్లకు మీటర్లు పెట్టడం వంటివి ఇందులో భాగమే. కరోనాతో ఆర్థిక పరిస్థితి చితికిపోయిన నేపథ్యంలో రాష్ట్రాల మెడ మీద కత్తిపెట్టి మరీ ప్రజాకంటక సంస్కరణలు ఒప్పిస్తోంది. 15వ ఫైనాన్స్ కమిషన్ అంచనాల ప్రకారం 2021-22 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి కేంద్రం అప్పుల జీడీపీలో 57.6%, రాష్ట్రాల అప్పులు 30.7%, కేంద్ర మూలధన వ్యయం కింది రాష్ట్రాలకు ఇచ్చే రుణాలు 3.4%గా ఉండొచ్చు.
కేంద్రం ఎఫ్ఆర్బిఎన్ చట్టం ప్రకారం 2018లో నిర్దేశించుకున్న లక్ష్యాల గడువు 2023తో ముగుస్తుంది. దీంతో కేంద్రం ఇప్పుడు రాష్ట్రాల మెడపై కత్తి పెడుతోంది. అప్పుల భారాన్ని తాము 57.6% నుంచి 40% తగ్గించుకుంటామని, రాష్ట్రాలు 10% తగ్గించుకోవాలని ఒత్తిడి తెస్తోంది. 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు బడ్జెటేతర రుణాలను సైతం అప్పుల్లో కలపాలని కేంద్రం ఆదేశించింది. తాము ఎఫ్సిఐ, నేషనల్ హైవే అథారిటీల కోసం చేసిన అప్పులను కలిపినట్టు చెప్పింది. కానీ మూలధన వ్యయం కింద రాష్ట్రాలకు ఇచ్చిన రుణాలను మాత్రం ఇందులో కలుపుకోలేదు. ఇది జీడీపీలో 3.4% ఉంటుందని అంచనా. రాష్ట్రాలు మూలధన వ్యయం కోసం కార్పొరేషన్ల ద్వారా తీసుకున్న రుణాలను మాత్రం బడ్జెటేతర అప్పులుగా పరిగణించి రాష్ట్ర రుణాల్లో కలిపేసింది. ఉదాహరణకు తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ కార్పొరేషన్, తెలంగాణ డ్రింకింగ్ వాటర్ సప్లై కార్పొరేషన్, తెలంగాణ స్టేట్ వాటర్ రిసోర్సెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా నిధులు సేకరించి ప్రజోపయోగ ప్రాజెక్టులు నిర్మించింది. ఇవి సంపూర్ణంగా పూర్తయితేనే ఆయా కార్పొరేషన్లు తిరిగి చెల్లించే స్థితికి చేరుతాయి. అప్పటిదాకా ఆగకుండా వెంటనే వాటిని రాష్ట్ర అప్పులుగా గణించాలని కేంద్రం ఒత్తిడి తెస్తోంది. చాలా భారాన్ని దించుకునేందుకు కేంద్రానికి అనేక మార్గాలున్నాయి. కేంద్రానికి ఆదాయ వనరులు ఎక్కువ, సబ్సిడీలు తగ్గించడం, పన్నుల భారం పెంచడం ద్వారా అదనపు ఆదాయం సమకూర్చుకోగలదు. గ్యాస్ సబ్సిడీ ఎత్తివేత, ధరల పెంపు ఇందులో భాగమే. దీంతో పాటు అనేక పబ్లిక్ ఆస్తులను అగ్గవకే అమ్మేస్తోంది. అయితే రాష్ట్రాలకు ఒక్కసారిగా జీఎస్టీపీలో 10% ఉన్న రుణభారం తీర్చుకునే స్తోమత లేదు. 2021-22 అంచనాల ప్రకారం దేశంలోనే అత్యధికంగా పంజాబ్ అప్పులు జీఎస్టీపీలో 53.3%, రాజస్థాన్, బెంగాల్లో 39.8%, కేరళ 38.3%, ఏపీ 32.4%గా ఉన్నాయి. ఇవన్నీ 20% కన్నా దిగువకు రావాలంటే ఎలా సాధ్యం? కనీసం రుణ పరిమితిని పెంచుకునే అవకాశం కూడా లేదు. బడ్జెటేతర అప్పులను కేంద్రం రాష్ట్ర రుణాల్లో కలపడం, అప్పుల భారాన్ని తగ్గించడం వంటి అంశాలపై అధ్యయనం చేసేందుకు నిపుణుల కమిటీ వేయాలని 15వ ఆర్థిక సంఘం సూచించింది. నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవాలని చెప్పింది. కానీ కేంద్ర ఆర్థిక మంత్రి ఈ సిఫార్సులను సరైన సమయంలో పరిశీలిస్తామని పక్కన పెట్టేశారు. కమిటీల నివేదికలు లేకుండానే ఇప్పుడు ఆర్థిక సంఘం చెప్పిందంటూ ఆంక్షల కత్తి పెడుతున్నారు. ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఒకవేళ 15వ ఆర్థిక సంఘం సిఫార్సులని అమలు చేయాలన్నా 2020-21 నుంచి తీసుకున్న బడ్జెటేతర రుణాలను మాత్రమే రాష్ట్ర అప్పుల్లో కలపాలి. కానీ కేంద్రం పాత రుణాలను సైతం కలుపుతూ తీవ్ర అన్యాయం చేస్తోంది. టీఆర్ఎస్ ప్రభుత్వం పేద ప్రజల ప్రభుత్వం అని మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. ఆరోగ్య తెలంగాణ కోసం అందరూ సహకరించాలని కోరారు. నిరుపేద రోగుల కోసం డయాగ్నోస్టిక్ సెంటర్లను ప్రారంభించామన్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా హెల్త్ ప్రొఫైల్ తీసుకువస్తామని తెలిపారు. హైదరాబాద్ నార్సింగిలో డయాగ్నోస్టిక్ సెంటర్ను మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. బస్తీ ప్రజల సుస్థి పొడగొట్టాలి, బస్తీ ప్రజలకు వైద్యం అందుబాటులో రావాలని 350 బస్తీ దవాఖానాలను హైదరాబాద్లో ప్రారంభించారు. రాను ఏమైపోయిందంటే ఏ డాక్టర్ గారి దగ్గర పోయినా పరీక్షలు చేయాలి అంటే ఆ పరీక్షల పేరు మీద వేల రూపాయల డబ్బులు పేదలైపోతా ఉన్నాయి. రక్త పరీక్షలని, మూత్ర పరీక్షలని, ఎక్స్రే అని, స్కానింగ్ అని, ఇతర రకరకాల పరీక్షల మీద ప్రజలు అనేక వ్యయ ప్రయాసాలకు లోనవుతూ ఉన్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇలా ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు జంట నగరాల్లో 350 బస్తీ దవాఖానాలు తెచ్చాం. టీ డయాగ్నోస్టిక్ సెంటర్ ఏర్పాటు చేశాం. ఈరోజు హైదరాబాద్లో 20 రేడియాలజీ ల్యాబులు మనం ప్రారంభం చేసుకొని అందుబాటులోకి తెస్తా ఉన్నాం. ఈ రేడియాలజీ ల్యాబ్ అనేటువంటిది ఇక్కడ 4 రకాల సౌకర్యాలు మీకు అందుబాటులో ఉంటాయి. ఎక్స్రే కానీ, అల్ట్రాసౌండ్ కానీ, మమోగ్రఫీ సేవలు కానీ, 2D ఎకో సేవలు, ఈ 4 రకాల పరీక్షలు ప్రజలకు ఉచితంగా చేయడం జరుగుతుంది. ఇప్పుడు బస్తీ దవాఖానాల్లో ఎక్కడ పోయినా కూడా మీరు మీ రక్తాన్ని అక్కడ వాళ్ళ శాంపుల్ తీసుకొని 57 రకాల పరీక్షలు ఉచితంగా చేసి 24 గంటల్లో మీ సెల్ ఫోన్కు పంపిస్తున్నారు. డాక్టర్ గారి ఫోన్కు పంపిస్తున్నారు, పేషెంట్ గారి ఫోన్కు కూడా పంపిస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ 57 పరీక్షలు కాకుండా రాబోయే రోజుల్లో ఇంకా లేటెస్ట్ కూడా వచ్చినాయి కనుక 134 పరీక్షలు ఉచితంగా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పుడు 57 రకాల పరీక్షలు ఫ్రీగా చేస్తున్నాం. రాబోయే కొద్ది రోజుల్లోనే ఇంకా లేటెస్ట్ పరీక్షలు కూడా రాస్తా ఉన్నారు డాక్టర్లు, ఇంకా బాగా క్లోజ్గా మానిటర్ చేయడానికి. సో రాబోయే రోజుల్లో 134 రకాల పరీక్షలు ఉచితంగా ఈ టీ డయాగ్నోస్టిక్స్ ద్వారా మొత్తం హైదరాబాద్ జంట నగరాల్లో ఉండే 350 బస్తీ దవాఖానాల్లో చేయడం జరుగుతుంది. ఇవాళ బడ్జెట్ను గౌరవ ముఖ్యమంత్రి గారు డబుల్ చేసినారు. అన్ని సౌకర్యాలు ఉన్నాయి. 11,000 కోట్ల రూపాయలు పైగా
ఇవాళ హెల్త్ డిపార్ట్మెంట్కు బడ్జెట్ పెట్టుకున్నాం మనం. మందులు లేవు అనే ప్రశ్న లేకుండా అన్ని రకాల మందులు బస్తీ దవాఖానలో అయినా పిహెచ్సిలో అయినా పూర్తి స్థాయిలో మందులు అందుబాటులో పెట్టించాం. ఇక బయటకు చిట్టి రాసుడు లేదు. ఇక చిట్టి రాస్తే డాక్టర్ గారు ఇంటికే. ఇక చిట్టి బయటకు రాసుడే లేదు. ఇక అంత గట్టిగా చెప్పినాం, మందులన్నీ కూడా పెట్టినాం. మరి ఇక చిట్టి బయటకు ఇంటికి రాస్తే ఇంటికి పోయే పరిస్థితి ఉంటుంది. ఇక ఆ పరిస్థితి లేకుండా మందులు తీసుకొచ్చినాం. అంటే ఇక్కడికి ఎవరైనా పేషెంట్ వస్తే అతనికి పరీక్షలు చేస్తాం, మందులు ఉచితంగా ఇస్తాం. డాక్టర్ గారు చూడడంతో పాటు మందులు ఇవ్వడం, పరీక్షలు చేయడం, ఆ పరీక్షలు ఆధారంగా ఇంకేదైనా పెద్ద సర్జరీ అవసరం ఉంటే ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్ రెఫర్ చేయాలన్నా, ఉస్మానియాకి చేయాలన్నా, నిమ్స్కి చేయాలన్నా అక్కడికి రెఫర్ చేసి అక్కడ కూడా అవసరమైన వైద్యాన్ని కూడా అందిస్తాం. సో ఇట్లా ప్రభుత్వ ఆసుపత్రిలో కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు మనం చక్కగా అభివృద్ధి చేసుకుంటా ఉన్నాం. వాటి కూడా మెయింటైన్ చేసే విధంగా ఇప్పుడు 3-5 ఏళ్ల కింద నువ్వు వీరికి వచ్చి చూయించుకున్నావు నర్సింగ్లో, మళ్ళీ 5 ఏళ్లకు జ్వరం వచ్చింది. పాత కాయిదాలు లేకపోతే దొరుకుతాయి మీ దగ్గర? అవి ఏడబోయినాయో ఏమో చిత్త కాయిదాల కింద పోయినాయి అంటాం. కానీ ఇప్పుడు ప్రభుత్వమే భద్రంగా దాచిపెట్టదు దాన్ని. ఇప్పుడు మనం స్టార్ట్ చేసిన తెలంగాణ డయాగ్నోస్టిక్ యాప్లో భద్రంగా 50 ఏళ్ల కింది కాగితం కూడా దొరుకుతుంది. 50 ఏళ్ల కింద నువ్వు చూయించుకున్నప్పుడు నీ రక్తంలో పరీక్ష ఫలితాలు ఏంటి, నీ ఎక్స్రే ఫలితాలు ఏంటి, నీ అల్ట్రాసౌండ్ ఫలితాలు ఏంటి, అవన్నీ కూడా చూసి డాక్టర్ గారు మంచి వైద్యాన్ని అందించగలుగుతారు. అంటే ప్రజలకు ఈ హెల్త్ ప్రొఫైల్ అనేది కూడా తెస్తా ఉన్నాం. మా దగ్గర అన్ని అందుబాటులో ఉన్నాయి, మా వసతులు పెరిగినాయి. ఇది తెలంగాణ గవర్నమెంట్, కేసీఆర్ గవర్నమెంట్, టీఆర్ఎస్ గవర్నమెంట్ అనే నమ్మకాన్ని మీరు ప్రజల్లో కల్పిస్తూ ప్రజలకు మీరు చక్కగా వైద్యాన్ని అందుబాటులో కల్పించే విధంగా ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం పెరగాలి. మా ఆశాలు, మా ఏఎన్ఎంలు, మా డాక్టర్లు ఎంత కష్టపడ్డా మీరు కూడా ఒక చెయ్యేస్తేనే అది ప్రజలకు బాగా చేరుతుంది. మీ భాగస్వామ్యం ఉంటేనే ప్రజలందరికీ నమ్మకం పెరుగుతుంది, ప్రజలందరికీ చేరువలోకి వస్తుంది. అందువల్ల మీ అందరి భాగస్వామ్యం కూడా ఉండాలని ఇంకా ఈ సేవలు మేము కోరుకునేది ప్రైవేట్ కంటే ప్రభుత్వ రంగంలో ఎక్కువ మంది చూయించుకోవాలి. ప్రైవేట్లో గిరాకీ తగ్గాలి, గవర్నమెంట్లో పెరగాలి. అప్పుడు మేము మంచిగా పనిచేసినట్లు లెక్క. అది మా పనితీరుకు నిదర్శనం. ఈ మధ్య 80-20 అంటారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పుడు 80 పక్షాన్నే ఉంటుంది. 80 వీళ్ళు ఎవరు ఉంటారు? 80% మంది పేదలు ఉంటారు. ఆ 80% మంది పేదల పక్షాన ఉండేదే టీఆర్ఎస్ ప్రభుత్వం. ఇప్పుడు ఇంకో పార్టీ ఉన్నది, అది 80-20 అంటారు. కానీ ఆ 80-20 వేరే. నేను అడిగి వాళ్ళకి చెప్పేది ఏంటంటే ఎవరి పక్షాన ఉండాలి? కులం మతం కాదు, పేదల పక్షాన ఉండాలి. మతం ఏదైనా కులం ఏదైనా పేదల పక్షాన ఉన్నదే నిజమైనటువంటి ప్రభుత్వం. టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉండే 80% మంది పేదల పక్షాన పనిచేసే ప్రభుత్వం ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం. ఆ 80% మంది పేదలకు ప్రభుత్వంలో నాణ్యమైన వైద్యం అందడమే మా లక్ష్యం. ప్రభుత్వ హాస్పిటల్స్కి వచ్చేది పేదవాళ్ళు, ప్రభుత్వ స్కూల్స్కి వచ్చేది కదా పేదవాళ్ళ బిడ్డలు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు విద్యా వైద్యం మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి మన రాష్ట్రంలో అన్ని రంగాలలో ఇప్పటికి ముందుకు పోతున్న తరుణంలో ఈ 2 రంగాల్లో కూడా దేశంలో ముందుండాలనే దాంట్లో భాగంగా ఈరోజు ఈ మినీ హబ్స్ ఏవైతే ఏర్పాటు చేశారో గౌరవ మంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. దాంట్లో రంగారెడ్డిలో ఆల్మోస్ట్ మెజార్టీ రంగారెడ్డిలోనే ఏర్పాటు చేశారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, గతంలో కరోనా వచ్చిన సందర్భంలో కూడా జిల్లా లెవెల్లో ఒక హబ్ ఏర్పాటు చేస్తున్నారు. కానీ ఈరోజు 4-5 సంబంధించిన పిహెచ్సి సెంటర్ల మధ్యలో ఇది ఏర్పాటు చేయడం అనేది చాలా అభినందనీయం. గతంలో హాస్పిటల్కి వస్తే ఏదో ఒక ట్యాబ్లెట్ ఇచ్చి పంపించేవాళ్ళు. కానీ అట్లా కాకుండా హాస్పిటల్కి పేషెంట్ వస్తే ప్రైవేట్ హాస్పిటల్స్లలో ఏ విధంగా అయితే సేవలు అందించే ప్రయత్నం చేస్తారో ప్రతి ఒక్కటి టెస్ట్ చేయడము, రిపోర్ట్ పంపించడం అంతా కూడా అవన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం అనేది సంతోషం. పేదలకు మెరుగైన వైద్యం కోసం రాష్ట్ర వ్యాప్తంగా డయాగ్నోస్టిక్ సెంటర్లను ఏర్పాటు చేసిన ఘనత సీఎం కేసీఆర్ సారథి అన్నారు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ఏరియా ఆసుపత్రి ప్రాంగణంలో డయాగ్నోస్టిక్ సెంటర్ను ప్రారంభించారు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి. వేలల్లో ఖర్చు అయ్యే టెస్టులను ఉచితంగా చేసేందుకు 50 లక్షల రూపాయలతో ఈ సెంటర్ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కార్యక్రమంలో పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. లేదు ఇక్కడ ట్రీట్మెంట్ ఇవ్వనండి ప్రతి మంత్ వీళ్ళందరికీ కలిసి మనం 1,50,000. మరి తెలంగాణ డయాగ్నోసిస్ సెంటర్స్ ఈరోజు రాష్ట్రమంతటా ప్రారంభించుకోవడం జరుగుతుండేది. దాంట్లో భాగంగా గవర్నమెంటే స్వయంగా ఇక్కడ నిర్మించి పూర్తి స్థాయిలో ఒక 50 లక్షలతోటి పటాన్చెరు ఏరియా ఆసుపత్రిలో ఒక మంచి బిల్డింగ్ను ఇక్కడ దీన్ని చూజ్ చేసుకొని దీంట్లో లోపల కూడా మంచి బ్రాండెడ్ ఇంటర్నేషనల్ బ్రాండెడ్ సంబంధించిన అన్ని మిషనరీ మరి
దానికి సంబంధించిన డయాగ్నాస్టిక్ సంబంధించిన అన్ని మిషనరీ కూడా ఈరోజు మరి ప్రారంభోత్సవం చేసుకున్నాం. ఏది ఏమైనా ఈరోజు రాష్ట్రం అంతటా కూడా ప్రభుత్వ ఆసుపత్రులు గవర్నమెంట్ పరంగా గౌరవ ముఖ్యమంత్రి గారి వారి ఆశీస్సులతోటి వారు ఖచ్చితంగా మరి బీద ప్రజలకు వైద్యం అందాలని చెప్పి ఒక మంచి దృక్పథంతో ఈరోజు 50 లక్షలతోటి ఈరోజు ప్రారంభోత్సవం చేసుకున్నాం. హైదరాబాద్ కాప్రా సర్కిల్లోని జమ్మిగడ్డ ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మినీ హబ్ ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. 40 లక్షల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన డయాగ్నోస్టిక్ సెంటర్ను కార్పొరేటర్ సింగిరెడ్డి శిరీష సోమశేఖర్ రెడ్డితో కలిసి ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి ప్రారంభించారు. పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించేలా టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఈ సదుపాయాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అన్న ఇటు జరగండి అన్న మేడం డాక్టర్ గారు రాజేశ్వరి గారు శాంతి గారు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు టీ న్యూస్.